సీతమ్మకు జయిస్తి చింతాకు పథకము ఆ పథకానికి బట్టే 10,000 వరహాలు కలికితు రాయి నీకు పొలుపుగా జయిస్తి రామచంద్ర అని పాటలు పాడుతుంటారు రాముని భక్తులు. కంచర్ల గోపన్న రామునికి చేపించిన సొమ్ములు నగల గురించి ఎరక చెప్పే ముచ్చటది. నిన్ని అలా అయోధ్య రామునికి కూడా గిట్లనే నగ నట్ర చేపిస్తుండ్రు భక్తులు. అట్లనే మన సిరిసిల్ల నేతన్న నేసిన బంగారం షీరొకటి అయోధ్యకు చేరుకుందట. దునియాల ఏ మూలకు చూసినా తెలంగాణ కళా పనితనం కనబడుతుంది. అందులో చేనేత బట్టల కళ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎక్కడే కార్యం జరిగినా అందులో తలుక్కున మెరిసి మెచ్చుకునేటట్లు చేస్తుంది. ఇంకా సిరిసిల్ల చేనేతదైతే పెద్ద కథనే. ఇగో సిరిసిల్ల కాదు సిద్దిపేట కాదు, అయోధ్యల మెరుస్తుంది సిరిసిల్ల చేనేత కళా వైభవం. నిన్నీయాల అయోధ్య రాముని వైభోగం నడుస్తుందిగా, ఆడ కూడా వారెవ్వా అనిపించుకుందంటే మాటల. హరిప్రసాద్ అనే నేతన్న అయోధ్య రాముల వారికి బంగారం చీరను నేసిండు. రాముని పాదాల కాడ ఈ చీరను పెడతారట. 8 గ్రాముల బంగారం 20 గ్రాముల వెండితోటి ఈ చీరను నేసిండు హరిప్రసాద్ అన్న. దీనికి తక్కువ 20 రోజుల టైం పట్టిందట. 26 తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ సార్కు చీరను అందిస్తే ఆయన దాన్ని తీసుకుపోయి రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళ చేతిలో పెడతారట. ఇక వాళ్ళు దాని పంతులకిస్తే పంతులు రాముని పాదాల కాడ పెడతాడట. శ్రీరాముడు సీతమ్మ తల్లి ఇంకా రామాయణం ముచ్చట్లన్నీ బొమ్మలుగా ఈ చీర మీద డిజైన్ చేసిండట హరిప్రసాద్. ఇక ఈ చీర గురించి ఇప్పటికే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న మస్తు ప్రచారం చేస్తుండ్రు. సిరిసిల్ల చీరే అయోధ్య గుడికి చేరుతుందంటే దాని గొప్పదనం ఏందో అర్థం చేసుకోవచ్చు అని అంటుండు. ఆనాడు అగ్గిపెట్టెల పట్టే చీరను నేసిన, ఇయాల బంగారం చీరను నేసి రాముల వారికి సమర్పించిన అది సిరిసిల్ల చేనేత గొప్పదనమే అని మెచ్చుకుండు. ఇసొంటి చేనేత రంగాన్ని బతికిస్తా అని చెప్పుకొచ్చిండు.